హాయ్ ఫ్రెండ్స్! 'ఇరుముడి' మూవీ రిలీజ్ అయ్యి 3 రోజులైతే కంప్లీట్ అయింది. కలెక్షన్‌లు చూసుకుంటే డే బై డే కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. ఫ్రైడేకి, సాటర్డేకి, సండేకి 3 రోజులకు కూడా కొంచెం గ్రోత్ అయితే కనిపించిందన్నమాట కలెక్షన్స్‌లో. 'మాస్ మహారాజా' రవితేజ గారి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బిజినెస్ చాలా తక్కువన్నమాట. లాస్ట్‌గా ఆయన 'మాస్ జాతర' సినిమా 30 క్రోర్స్ పైనే ఈ సినిమా బిజినెస్ అయితే చేసింది. కానీ ఈ 'ఇరుముడి' సినిమా వచ్చేసరికి మనకి 20-22 కోట్లు మాత్రమే బిజినెస్ చేసిందన్నమాట. ఎందుకంటే ఇది ఒక క్లాస్ సినిమా కాబట్టి పెద్దగా బిజినెస్ అయితే జరగలే. దానికి తోడు రవితేజ గారి గత సినిమాలు కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది కాబట్టి దాన్ని బట్టి ఈ సినిమా బిజినెస్ అయితే జరిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా 22 కోట్ల బిజినెస్ టార్గెట్‌తో రంగంలోకి అయితే దిగింది. ఫ్రైడే రోజున మార్నింగ్ షోతోనైతే ఈ సినిమా రిలీజ్ అయింది. ఏ రోజుకి ఆ రోజు ఈ సినిమా కలెక్షన్‌లు అయితే పెరుగుతున్నాయి. ఈ సినిమా ఇప్పటివరకు టోటల్‌గా 71,87,00,000 అయితే వసూలు చేసిందనమాట. అంటే 40 కోట్ల గ్రాస్‌తోనే బరిలోకి దిగిన ఈ సినిమా 71,87,00,000 3 రోజుల్లోనే కలెక్ట్ చేసింది. అంటే 2 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట. డే 1 చూసుకుంటే ఈ సినిమా 17 కోట్లు ఇండియా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఓవర్‌సీస్ నుంచి 8 కోట్లు అయితే వసూలు చేసింది. ఇక డే 2 వచ్చేసరికి 17,75,00,000 అయితే వసూలు చేసింది. ఓవర్‌సీస్ నుంచి 5 కోట్లు అయితే వసూలు చేసిందనమాట. ఇక్కడ ఓవర్‌సీస్ మార్కెట్ ఒక 3 క్రోర్స్ అయితే తగ్గింది. ఇక డే 3 వచ్చేసరికి ఈ సినిమా అంటే సండే రోజున ఈ సినిమా 22 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఇండియా గ్రాస్. ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 3 కోట్లు అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు 71,87,00,000 అయితే వసూలు చేసింది. ఈ సినిమా టార్గెట్ 22 కోట్ల నెట్ వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుందనమాట. 2 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనమాట. ఇక నెట్ పరంగా చూసుకుంటే డే 1 వచ్చేసరికి 15,30,00,000 అయితే వసూలు చేసింది ఇండియా నెట్ పరంగా చూసుకుంటే. డే 2 వచ్చేసరికి 16,20,00,000 అనమాట. అంటే డే 1కి డే 2కి కొంచెం 5% ఇంక్రిమెంట్ అయితే కనిపించింది. ఇక డే 3 వచ్చేసరికి 18,80,00,000 నెట్ అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు ఇండియా నెట్ పరంగా చూసుకుంటే 50,30,00,000 అయితే వసూలు చేసింది. టార్గెట్ వచ్చేసరికి 22 కోట్ల నెట్ మాత్రమే. ఇక ఏరియా వైస్‌గా చూసుకుంటే ఏపీ, తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమా 49 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అందులో ఎక్కువగా తెలంగాణ నుంచి 23 కోట్లు అయితే వసూలు చేసిందనమాట. ఆంధ్ర నుంచి 18,25,00,000, సీడెడ్ నుంచి 7,25,00,000 అయితే వసూలు చేసింది. అంటే ఈ సినిమా పర్ఫార్మెన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తగ్గట్లేదనమాట. 3 రోజులు కూడా మంచి హోల్డ్ అయితే కనిపించింది. ఇక కర్ణాటక నుంచి 5,25,00,000, తమిళనాడు అండ్ కేరళ నుంచి ₹1,00,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 1.5 క్రోర్స్ అండ్ ఓవర్సీస్ నుంచి 13 కోట్లు అయితే వసూలు చేసింది. టోటల్‌గా 71,80,00,000 అయితే వసూలు చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుందనమాట. రవితేజ గారి కెరియర్‌లో 2 డేస్‌లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వటం ఇంతవరకు ఏ సినిమాకైతే జరగలేదనమాట. ఇంత మాస్ సినిమా అయినా సరే 2 డేస్‌లో అయితే బ్రేక్ ఈవెన్ ఎక్కడ ఏ సినిమా చేసుకోలేదనమాట రవితేజ గారి సినిమాల్లో. ఈ సినిమా మాత్రం 2 డేస్‌లో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకొని మూడో రోజు 22 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అంటే 18,80,00,000 నెట్ అయితే వసూలు చేసిందనమాట. అంటే ఈ సినిమాకి ఇప్పటికే 18,80,00,000 లాభాలైతే వచ్చాయన్నమాట. ఇక ఈ సినిమాని 22 కోట్లకి అమ్మినందుకు మైక్రో మూవీ మేకర్స్‌కి లాస్ అని చెప్పుకోవాలనమాట. ఎంత లేదన్నా 30 కోట్ల వరకు మార్జిన్ పెట్టుకుంటే సరిపోయేది వాళ్ళు. కానీ 22 కోట్లకే ఈ సినిమాని అయితే అమ్మేశారనమాట. దానివల్ల ఈ సినిమా లాభాలు ఎక్కువగా ప్రొడ్యూసర్స్ కాకుండా బయర్స్‌కి అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. వాళ్ళైతే హ్యాపీ అనమాట ఈ సినిమాతోటి.